ప్రవహించి పండుకున్నది. ఆ సమయానగనగనే వెనుకలేదు శివశంకరుడు గంగమయ్యేమిగా పార్వతమ్మ నేను అన్నమోటిని ఎత్తుడే సాధువు అటువంటి పార్వతేవి సాధువటిని వేస్తలేరు. ఇక్కడ వాయు పార్వతీ పదవి శంకరుడు గంగమయ్య గంగాధరుడు గౌరి వల్లప్పుడు శ్రీదేశపోడు మూడు కనవాడు ముక్కోటీశ్వరుడు పాయమా పల్లాముడమ్మ అరిచేలో భద్రమూర్తి అష్టమూడులో కాదు సూచించి చూసినప్పుడే పార్వతమ్మ వెళ్ళిపోయి పంచాలగిరి అల్లా ప్రవలించి పండుకుంది. పార్వతి ఏమి తక్కువ ఉన్నదో ఆ వచ్చిన వాళ్ళు ప్రజలు దేవదేవంతులంట. ఇంతమంది దేవతలు అటువంటి ఎవరి భార్య ప్రతిభత ఎవరి భార్య ప్రతిభతో శివుని కన్నా తాత లేదు పార్వతి కన్నా మాత లేదమ్మా. పార్వతమ్మనే ప్రతిభత ప్రతిభత అంటుంటే అటువంటి గడిగనేమి పార్వతమ్మ ప్రతిభత అంటుంది. పార్వతమ్మ ప్రతిభత ధర్మముద్రుని సంగమయ్యో అమ్మాయ సంగమాలి సంగట్టుకొని ఎత్తు మూత గంటలే మొదట వేరే కాబోలే గంటలు పెట్టుకొని చేత పట్టుకోని ఇప్పుడే వెళ్ళిపోయి పార్వతమ్మ ధర్మం దూత్రని చెప్పి శంకరుడి గంట కొట్టినప్పుడు అటువంటి పార్వదేవి కైలాసం లోపల నవారి కొల్ల పట్టమించ ప్రబలించి పండుకున్నది. శంకునాథం వచ్చింది, చెవిలో పడ్డది, గంటనాథం వచ్చింది, గర్భాల వద్దలతో పార్వతమ్మ లేచి చూచేద్దరికల్లా ఎవరు ఎవరు అని చెప్పి కలిగడిలోకి వెళ్ళకొచ్చేద్దరికల్లా శంకరుడు దంగవయ్య నిలబడి ఉన్నాడు. సూషమామాయ రూపాన వచ్చును నా నాదులు చంగవయ్యో చెప్పుతోటి నీళ్లు చేతుల నివాళు వైవాటి కైవాటి పంచమంగళాత్ర ముట్టించుకోని ఆ ఎర్రగూడు పచ్చగూడు ఎర్ర విత్తి తీసుకొని చంగవయ్యో అమ్మవారు పార్వతమ్మని తల్లి కూడా ఎల్లవద్దరా సప్పటి దగ్గరందరూ అమ్మవారు
రావయ్యా ప్రాణానాథో నానానా జంగమయ్యా ఎన్నమూడు మత్స్యముడు ఎన్ని విద్య తీసినంట తీసింది అటువంటి చెంబుతోటి నీళ్ళు తీసుకొచ్చి నాగని ప్రాణాలు కలిగింది ప్రిమిగిలో నీళ్ళు తీసి తల మీద వెళ్ళుకుంది ఆ పార్వతి అయినటువంటి శివుని యొక్క ప్రాణాలు కలిగి నీళ్ళు తీసి మీద వెళ్ళుతుంది గప్పుడు శంకరుడు ఏమంటాడు పార్వదేవి మెచ్చినాను పార్వతమ్మ నీ భక్తి మెచ్చినాను పార్వతమ్మ నీ భక్తి మెచ్చినాను పార్వతి పరమేశ్వర ఇవాళ నా భక్తి మెచ్చినంటున్నావు మెచ్చినాకు ఏమి కూడా మెచ్చినవు దేవదత్తమయ్యా ఏమి కూడా మెచ్చినవు దేవదత్తమయ్యా నా భక్తి భావన వచ్చినవాడు నాకు ఏమి ఇచ్చినవయ్యో అయ్యయ్యో బాబా పార్వతీదేవి ఎంతమంది నీకు ఏమి కావాలో కోరింది ఇచ్చిపోతున్నప్పుడు పార్వతమ్మయ్య అనుకుంటున్నదమ్మో అమ్మ అంటాడు వెళ్ళలేదు నాయనాటి నాకు మగ పిల్లవాడు లేదు అటువంటి ధనము నాకు వద్దు దాటము నాకు వద్దు ఎట్టి బంగారము మిద్దెలు మేడలు కాలిపోతులు నాదే వద్దు అయ్యా ప్రాణేశ్వరరావు కోరింది ఇతరుని చెప్పి నువ్వు అన్న మాట తప్పని అబద్ధమాడని నాకు చెయ్యవయ్యా పార్వతీదేవి ముందు పెట్టే ప్రాణం వెనక పెట్టే ప్రాణం ముందు పెట్టలేను అన్నమాట తప్పేది లేదు అబద్ధం ఆడేది లేదు ఏమి కావాలో కోరుకో పార్వతమ్మని చెప్పి అటువంటి కనుకనేమి శంకరుడు పలికినప్పుడు పార్వతమ్మ ఏమి కోరుకుంటారమ్మో దైవమా నాదా ప్రాణేశ్వర నాకు అమ్మ అంటాడు వెళ్ళలేదు నాయన నాకు మగ పిల్లవాడు లేదయ్యా నాకు సంతానం యావయ్యో ధనమే కోరుతావో ధాన్యం కోరుకుంటావో ఇవాళ రేపు ఏంటి బంగారం కోరుకుంటావు అనుకున్నా బామా పార్వతీదేవి అటువంటి ఆడపిల్లలు ఏం కోరుతారు ఇంటికి వస్తే మొత్తం బంగారమే కావాలి ఆడపిల్లలకి అది అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర బామా పార్వతీదేవి నువ్వు సంతానం కోరుకున్నావమ్మా ఈ పృథివీ లోపల అటువంటి పుట్టిన పిల్లలంతా మన పిల్లలు కాదా ఆడపిల్లలేమో మన పిల్లలు కాదు మగ పిల్లలేమో మన కొడుకులు కాదు బాబా పార్వతీదేవి అట్లా కాకుంటే శ్రీశైలం మల్లన్న మన కొడుకు కాదు గణపతి పుట్టిండు మన కొడుకు కాదా కుమారస్వామి మన కొడుకు కాదా నాదా నాదా నాదో ఓ నెత్తి మీద చూడా నిలబడ్డ కారంగిలో లింగ మహాచార భద్రుడా నాదో సంగమయ్యో మల్లన్న మన వరాన పుట్టిండు అటువంటి కుమారస్వామి వరాన పుట్టిండు గణపతి వరాన పుట్టిండు ఎల్లమ్మ మన వరాన పుట్టింది ఎంతసేపు ఎంపినా తాలో తప్పుకో తన చేత వండాలే తన గుమ్మి నిండాలే ఎట్టోడో గుట్టోడో తన కడుపులో ఉంటాలే తన గోత్రం ఉత్తరియాలే నేను 9 నెలలు పోయాలే 10 నెలలు పాలు పోసి సాధారణాలు పట్టుకొచ్చిన కుక్క కుందేల వంటలంటదయ్యో సంగమయ్యో ఇంటి లోపల కుక్కను జాగాలి షికారు నేర్వాలని కుందేల వంటారు నాదో నా గర్భమందు నేను 9 నెలలు పోయాడు సంగమయ్యో
ఉన్నప్పుడే అందుకే 100 మంది ఆడపిల్లలు 100 మంది మగ పిల్లలు కోరింది 200 మంది సంతానం ఇయ్యావయ్యో సంగమయ్యా సంతానం ఇయ్యావయ్యా సంగమయ్యా ఒక్కరి గారు ఇద్దరు కాదు 200 మంది సంతానం కావాలి అక్కడ 100 మంది ఆడపిల్లలు 100 మంది మగ పిల్లలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 200 మంది ఒక్కరు కాదేది కష్టం ఉంది ఇద్దరు కాదేది కష్టం ఉన్నది మరిచిపోయి సంతానం ఇచ్చేటప్పుడు ఒక్కరిని ఇచ్చేది ఇద్దరు ఉంటే అమరాలే ఉంటారు శంకరా శంకరా నీ గుళ్ళమన్నమయ్య సంగమో ఒక్కరిని ఏమంటే ఇద్దరినిచ్చి ఎంత బాధ పెడతారు సంగమయ్యో సంగమయ్యో సంతానం ఇతనేమో ఇట్లా అంటారయ్యా సంతానం ఇవ్వకుంటే శంకరా నీ గుడి గుండగాను నీ గుడి పాడుగాను నాకు సంతానం ఇవ్వవా తండ్రి ఇచ్చిన నన్నే అంటారు ఇవ్వకుండా నన్నే అంటారు ఇవాళ ఇద్దరు పిల్లలు దాదేది కష్టం ఉన్నది 200 మంది ఏం పెట్టి నువ్వు ఎట్లా కూడా దాదుతావు ఎట్లా కూడా దాదుతావు పరమేశ్వర ఇచ్చేటోడు వినిపిస్తే సాధుకునే తల్లిని ఎట్లా దాదుకుంటా ఇలా ఆడినటువంటి భూలోక నగరమందు ధాన్యం బట్టే చల్లెడు ఎట్లున్నదో అటువంటి బియ్యం బట్టే చల్లలకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో నా సంత పుష్పానికి కంటే దారాలు పడుతున్నాయి దారకు 10 మంది పిల్లల ఎత్తి నేను సాదుకుంటానయ్యా దంగమా సంగమయ్యా సాదుకుంటానంటారమ్మా సంగమయ్య అన్న మాట తప్పనోడు అటువంటి ఇచ్చిన మాట తప్పనోడు అయితే నాకు సంతానం ఇవ్వయ్యా అటువంటి ఆడిది ఎంత పని చేసింది పార్వతమ్మ సంతానం కోరుకోమన్నందుకు సరే బాబా పార్వదేవి నీకు సంతానం ఇస్తగా నేను ఒకటి కోరుకుంటున్న పార్వతమ్మ ముదముతోటి 3 వస్తువులు కోరుకుంటా నాకు 3 గడియల తీసుకొచ్చి పూజ కట్టినట్టు ఉంటే బాబా పార్వదేవి పురుగు ముట్టని పుష్పం కప్ప ముట్టని గౌతు షడబట్టని పత్తిరమ్మ అవి 3 తీసుకొచ్చి నాకు 3 గడియల్లా పూజ కట్టి సంతానం ఇస్తున్నప్పుడు నాదా నాదా నాదో కోరక కోరక కోరినవయ్య ఏమి కోరుకుంటామనుకున్నా నీళ్ళే కోరినవు మట్టిలో ఉన్న నీళ్ళే కోరినవు ఒక్క బింద నీళ్ళు కాకపోతే 7 బిందెల నీళ్ళు తీసుకొచ్చి నిన్ను ఇడుపు కూసుండబెట్టి నీకు 7 బిందెలతోటి స్నానము నీళ్ళల్లో ఎత్తాను దేవదక్కవయ్యా ఇడుపు కూసుని పెట్టి స్నానము ఏ బిందె దక్కవయ్యో ఒక్క పూలు అటువంటి ఒక్క పుట్టిక పూలు కాకపోతే 7 పుట్టుకల పూలు తీసుకొచ్చి నీ మీద దంతనన్నప్పుడు పార్వదేవి ఒక్క బిందె నీళ్ళు కాకపోతే 7 బిందెల నీళ్ళు ఎవరి మీద వస్తారు అది అటువంటి కనుక మీ మరణం అయిపోయిన వాళ్ళను ఇడుపు కూర్చుండబెట్టి పోస్తారు సాధక ముందుకే సచ్చినంత మాట మాట్లాడి పార్వతమ్మ ఓ పరమేశ్వర నీ మీద నీ దయ నా మీద ఉంటే గిరి ఎంత పరమని ఒక్క మాట అనకపోతివి నీకు ఎట్లా నీళ్లు దొరుకుతాయో ఎట్లా నీకు పూలు దొరుకుతాయో చూస్తానన్నాడమ్మా ఆ ప్రతినిత్యం శంకరుడు స్నానమాడు శివనాగకుండా ఉంది పార్వతమ్మ కనుక నేను ఎటువంటి జీవశాలు చెంపు పట్టుకోని బంగారు జల బింద పట్టినది పూలకే మొక్కుడుగా పట్టింది ఆ పార్వతమ్మ ఆ శివనాగ గుండమ కాడికి వెళ్ళిపోయి నీళ్ళు తెస్తున్నటువంటి పూల తోటల పోయి పూలు తెస్తున్న పార్వతమ్మ వెళ్ళిపోతుంటే పార్వతమ్మ కంటే ముందుగల్ల వచ్చినాడు శంకరుడి కనుక నీళ్ళల్లోనేమో అటువంటి కప్ప ముట్టని గోతమనంగా అక్క
అక్కడ కప్పలు చేసినాడు పాపం అటువంటి పురుగులు చేసినాడు పూల మీద ఉన్నటువంటి ఒక పువ్వు ఉన్న చోట 10 పురుగులు వేసిండు పూలు పూజకు పనికిరాకుండా చేసినాడు మాయ అవతారం అనగా గుండు 9 పురుగు అవతారం ఎత్తుకొని పార్వతమ్మ కొప్పులో తిరగబట్టారు ఆ పార్వతమ్మ కనుకనే శివనాగ గుండె కాడికి వస్తేనేమో నీళ్ళల్లా కప్పలు పాపలు తిరుగుతున్నాయి ఇది నా పూజకు పనికిరాదు పూల తోటలకు వచ్చినప్పుడు పూల మీద పురుగులు ఉన్నాయి ఇవి నా పూజకు పనికిరావయ్యో అడివిలమ్మ పార్వతమ్మ తిరగబట్టరా రామ అంతరమడివి లోపల తిరిగి తిరిగి పార్వతమ్మ ఎక్కడ వచ్చినా నీళ్లు దొత్తల నుంచి అటువంటి కనుకనే మీ గంగ లోపలికి వెళ్ళిపోతారని సత్యగంగ నిత్య గంగకు వచ్చినప్పుడు సత్య గంగ కాడికి వచ్చినటువంటి గంగదేవి పార్వతమ్మకు నీళ్ళు ఇస్తుందనుకోని పార్వతమ్మ కంటే ముందుగల్లా చేరవచ్చినాడు గంగదేవి ముందు చెప్పిండు బాబా గంగదేవి పార్వతమ్మకు నీళ్ళకి తీయకమ్మా వలనాడు కనుకనేమి నిన్ను లగ్గం చేసుకొని పార్వతమ్మ దగ్గర పోయినప్పుడు ఓ కౌసుదానా ఓ అటువంటి నీసుదానా ఓ బెస్తదానని చెప్పి పట్టి కొట్టలేదా ఇలా పార్వతమ్మకు నీళ్ళు ఇయ్యకమ్మో అక్కడ మాయమాట చెప్పినాడు గుండు 9 పురుగు అవతారం ఎత్తుకొని కోమలాగే గొప్ప లోపల తిరుగుతున్న సంగమయ్యా పార్వతమ్మ కనుకనేమి సత్యగంగ నిత్యగంగ లోపలికి వచ్చి పార్వతమ్మ ఆ గంగ లోపల కనుకటువంటి వాగు లోపలికి వచ్చేసరికల్లా 7 ఏళ్ల కింద కాలమైనట్టు చేసింది గంగదేవి పార్వతమ్మ నడి గంగ లోపల కూర్చొని నీళ్ళు దోడ పట్టెనమ్మా పార్వతమ్మ శిల్వ దోడ పట్టెనమ్మా పార్వతి శిల్వ దోడ పట్టెనమ్మా పార్వతమ్మ తడిమట్టి ఎల్లదాయే ఓ దేవుడు పొడి మట్టి ఎల్లబట్టే పార్వతమ్మకు తోడిన చేతులకు ఓ దేవుడు పొక్కులు వస్తా ఉన్నాయమ్మా అమ్మలారా పార్వతమ్మ తోడి ఎటువంటి ఆశ పడ్డది పొక్కులు వస్తున్నాయి నీళ్లు దొరకయాయి నడి గంగలో ఒప్పులు కూర్చొని 10 వేల పప్పద పట్టింది పార్వతమ్మ అప్పుడు శంకరుని ధాన్యం వేసినప్పుడు అటువంటి కనుక పప్పదివు లోపల ఒక వృక్షం పుట్టింది ఆ వృక్షం తీసుకొని అటువంటి కైలాసం వెళ్ళిపోతానంటే ఆ వృక్షం ఏమంటదమ్మా అమ్మా పార్వతమ్మ నేను అంట ముట్టుకోవచ్చదాన్ని కాదు దీపం వెలుగులు చూసేదాన్ని కాదు నాకు దీవనాది పెట్టము పప్పది వృక్షము చలికాలం మొత్తమే చచ్చిపోవాలి ఎండాకాలం మొత్తమే అన్నలు కొండలు వెళ్ళి ఎటువంటి ఎగిరెళ్ళాలి ఎండాకాలం మొత్తమే అటువంటి పచ్చని వృక్షమై 10 మందికి నీడనివ్వాలి ఆనాకాలమేమో ఆరిపోవాలి చలికాలమేమో అటువంటి చచ్చిపోవాలి అనుకోని శిలా సముద్రం వెళ్ళిపోతారని చెప్పి పార్వతమ్మ తిరిగి వస్తుండగా అటువంటి హిమాలయ పర్వత ప్రాంతాన్ని అటువంటి కనుక మంచు కొండ శీతాలు ఉంటది అక్కడ శిలా సముద్రం ఉంటది పార్వతమ్మ అటువంటి చిటికల వేలు మోపిన కానీ శిల అయిపోతుందేమో మరి పార్వతమ్మను శిలా సముద్రం పోవదంటే శంకరుడు కనుక మాయ రూపం ఎత్తుకొని పార్వతమ్మ వచ్చే తోవలో అటువంటి కనుక మల్లె తోట వేసిండు శివరాజలింగ అవతారం ఎత్తుకొని చుట్టుముట్టే పూలతో వేసాడు నట్టనంలో బాయి వేసుకొని బాయి లోపల శంకరుడు దంగమయ్య పూజలు చేస్తూ ఉన్నాడు అదిగో అది పూల శంకరుడు దంగమయ్యో శివ పంచాక్షరి మంత్రను పఠన చేసుకుంటా ఓం నమః శివాయ ఓం శివాయ అవులా ఓంకార శివ ప్రజా
నీళ్లు ఉన్నాయా లేవని చెప్పి బావి మీద తొంగి చూసినప్పుడు పార్వతమ్మ నీడ వచ్చింది శంకరుడి మీద ఆయనున్న సంగమే ఏమంటాడమ్మో అమ్మలారా అలనాడు కైలాసంలో అన్న మాటల మనసులో పెట్టుకొని ఒక్క బింద నీళ్ళు కాకపోతే 7 బిందెల నీళ్లు తీసుకొచ్చి ఎద మీద పోతారంటే కొట్టండి పోనీయా కొనసాగనయ్యా శంకరుడు రంగమయ్యా అటువంటి ముప్పందు మీద గోడ తీసుకొని బాయిగడ్డలెక్కిండు రంగమయ్యా బాయిగడ్డలెక్కిండు రంగమయ్యా ఎవరమ్మ పోతారా ఓడారి వారి ఎవరమ్మ పోతారా ఓడారి వారి కందరెత్తలు పట్టిండు రంగమయ్యా గడిపేది చెప్పారు రంగమయ్యా పెసమంట వచ్చేదా రంగమయ్యా సంగమయ్య కనుక దెబ్బలు కొట్టుకున్న తొండకాయలు వలె గడ్డలు ఎగురుతున్నాయి పరమేశ్వర ఓ సంగమయ్య నిన్ను పార్వతిని పార్వతినట్టున్నదా గడిపేది చెప్పారు రంగమయ్య పెసమంట వచ్చేదా శంకరుడు పార్వతమ్మనంటే ఇంకా పట్టి కొడుతున్నాడు రంగమయ్య ఏగలేక పార్వతమ్మ ఏరవచ్చు శంకరుని 2 ప్రాణాల మీద పడి పరమేశ్వర ఓ సంగమయ్య కైలాసము లోపల పార్వతి ఉన్నరాయ్యా అలనాడు జరిగిన కథ చెప్పవచ్చనమ్మా అమ్మా గిద మురుగుకొచ్చి వెనకనేమి పార్వతమ్మ ఏగలేక శంకరుని ప్రాణాల మీద వాడే పార్వతమ్మ పాయిగాడి సంగమయ్యా సంగమయ్యో తప్పులు మళ్ళించవయ్యా సంగమయ్యో పార్వతమ్మనున్నయ్యా సంగమయ్యా ఎక్కడ ఉన్నావు నాదా ఓ నాదో పిల్లల కోరుకుంటే అమ్మలారా కనాక ముందు అమ్మలారో కన్నంత మీద అయితే ఉన్నదా ఏమి చేతునంటదమ్మా పర్వాది తన మీద వంటదమ్మా రామ రామ యా తప్పులు మన్నించవయ్యా సంగమయ్యో ఏగలేక పర్వాది పర్వాది నేను ఎంత బాధ చేసుకుంటే ఓ దేవుడా పిల్లల కోరుకుంటే అమ్మలారా నాకు ఎన్ని బాధలు వచ్చనమ్మా ఓ దేవుడు సంతయ్య వంటికేనే పార్వతమ్మ సకల బాధాలు కూడా వాడవంటి నీ పిల్లలు లేకుంటే మాయనమ్మ శంకర ఓ సంగమయ్య నేను పార్వతిని అన్నప్పుడు సంగతి చెప్పింది ఇలా నాడు ముదవతోడే 3 వస్తువుల కొడుకులు పురుగు ముట్టడి పుష్పం కప్ప ముట్టడి గౌతమ శరవంతుడు పత్రిక కోరుకున్నది ఆ పత్రిక కావాలని నేను చూడు అడుగు తిరుగుతున్నప్పుడే అయ్యయ్యో పార్వతమ్మ ఇలా నాడు కనుక నేను శివుని చేతి కింద ఉండే చిన్న సంగమోని నా దగ్గర ఒక బలం ఉన్నదమ్మా నీకు ముదుముతోడి 3 వస్తువుల జాడ ఎత్తగాని సంతులో సంతి కలుస్తుంది బలంలో బలము కలుస్తుంది నేనిచ్చిన బలము నువ్వు తీసుకోవమ్మో మాయ మాటలు చెప్పిండు అమ్మా పార్వతీదేవి ఆ పరలంకు దూరంలో ఉన్నది కొబ్బరి చెట్టు ఉన్నదమ్మా ఆ కొబ్బరి చెట్టుకున్నది కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి శంకరుని యొక్క ప్రాణాల కాడ కొబ్బరి చెట్టుకు నీళ్లు పోతాం కానీ కొబ్బరికాయ లోపల ఎవరు నీళ్లు వేయలేము కప్ప ముట్టడి గౌతం అంటే కొబ్బరికాయలు ఉన్న నీళ్ళే పురుగు ముట్టడి పుష్పం అంటే పచ్చి కొబ్బరి లోపల పువ్వు వెళ్తుంది అదే పురుగు ముట్టడి పుష్పం అమ్మో ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి శివుని ప్రాణాల కాడ కొట్టమన్నదట పార్వతమ్మ
ఏమనుకుంది కొబ్బరికాయ సంగతని తెచ్చుడు ఒక్కటి కాదు రెండు కాదు కోటి కొబ్బరికాయలు తెస్తుంటారమ్మా మరి పార్వతమ్మనేమో కొబ్బరికాయ చాడల పోయింది పార్వతి గర్భాన్ని ఎవరిని ముట్టియాలే దైవమా ఏమి ఏదునంటాడమ్మా సంగమయ్యా దేవదంగమయ్య గనకనేమి అటువంటి అంతాడ పడవి లోపల అలనాడు కులగిరి గట్ల మీదకి వచ్చినాడు మరి పార్వతి గర్భాన ఎవరిని ముట్టియాలి ఇలా సంతానం ఇచ్చినట్టు ఎట్లా ఎదురనుకోని అది చేయి లోపల కొట్టి సంగమయ్యో సురది 33 కోట్ల దేవాన దేవతల మీద శంకరుడు అంచనమ్మ కొట్టిండు దేవదంగమయ్యా అంచనమ్మ కొట్టిండు దేవదంగమయ్యా సెల్వంట కొట్టి కనుకంటే వీళ్ళ గచ్చలాగా తీసుకొని ఎడమగంటికి చూడబట్టి కళ్ళ చూసినప్పుడే అదిగో దేవదంగమయ్య ఇంద్ర చంద్ర కరణ గంధర్వ కిన్నరకి కుజ కుజుడు కుబేర యమధర్మ రాజాది సనకముండ వడ్రాది 33 కోట్ల దేవాన దేవతలు శంకరుడు అనగానే వ్యంజనం కొట్టినప్పుడు పుట్టలేము అంటున్నారు ఆ సమయాన్ని ఎవరు వస్తాము మనము హృదయ భూలోక నగరం అన్నటువంటి రంగుల కొనకొండ కానీ కొనకొండ పట్టమున్నదే అమ్మా కాదు కోటికి పిల్ల రాజు ఉన్నాడు అమ్మా 100కి యాదవ బలగం ఉన్నది బిడ్డ కొల్లెల్లాడి వెళ్ళడే అమ్మా ఉత్తర ఉంటిండు శంపుడు కుమారి ఎండపోతే కట్టపోతే కుమారుడు ఆవుల గంగురాజు మరి వల్లమ్మ దేవి గర్భాన పుట్టినటువంటి యాదవ రాజులు శ్రీమతి రాజు పెద్దిరాజు ఎడోకరాజు నరలోకరాజు చిన్నవాడు చిలుకల పోలు రాజు అటువంటి గనక నేను శ్రీమంతి రాజు భార్య అటువంటి సీత కళ్యాణ దేవి పెద్దిరాజు భార్య పెద్దమ్మ దేవి ఇలలోకరాజు భార్య ఎలనాచమ్మ నలలోకరాజు భార్య నలనాచమ్మ చిలుకల పోలు రాజు భార్య అటువంటి గొల్ల శ్రీదేవి 5 తోడబట్టి వీళ్ళ కుమరమ్మ అల్లుడు బక్కిరన్న అటువంటి కనుక నేమి ఆవుల్లో పుట్టింది అధిక సవడలమ్మ అటువంటి పొద్దేడు గోళాలు మాపేడు గోళాలు పాలు తాగి పక్కగా ప్రవలించి పండుకునేది అమ్మవారు సౌడమ్మ దేవి సౌడమ్మ అమ్మవారు సౌడమ్మ దేవి సౌడమ్మ వెండి కనుక సౌడమ్మ గల్ల వాత బాబర సత్ర బదరల్ల వాత శంకరుని చేతి లోపలికి వచ్చింది సౌడలమ్మని ఎట్లా వేడుకుంటా ఉన్నాడు బిడ్డ సౌడలమ్మ అదే ఆది మంగళవారం అమ్మ ఆది మంగళవారం అమ్మ తల్లి చైతన్యలమ్మ సోమమంగళవారం అమ్మ సోమవారం అమ్మ తల్లి సొంపడెక్కలమ్మ
పక్క కదలకుండా ప్రబలించి పండుకుంది సౌడలమ్మ. సౌడలమ్మ చేతిలో శంకరుని పిలుపులు అందుతున్నాయమ్మా. బుగులు పని లేచింది అమ్మవారు సౌడలమ్మ అంట వంటి కనుక యాదవరాలు ఎక్కడెక్కడెక్కడ వణికిరి. అన్నలారా నా తండ్రి పిలుపులు అందుతున్నా నేను పోతున్నానన్నా. నాకు ఆపద వచ్చినప్పుడు చండి మళ్ళీ వదిలిపెట్టమన్నది. గొల్ల వాళ్ళ దీవునాటి పెట్టింది అడికెళ్ళి సౌడలమ్మో. మరి తండ్రి దగ్గర వద్దని ఎట్లా బయలుదేరినారే. ఓరి అమ్మను వారు అమ్మను వారు తల్లి లేవంగా ఆవులమంటారా ఒరి అగా వట్టిగా ఓవులమంటారా ఒరి ఎదురుగా వట్టిగా తల్లి లేవంగా ఒరి తల్లి లేవంగా ఏ విధమైతారే ఒరి భూమి భూతారే భయపడవట్టిగా ఒరి తల్లి ఎల్లంగా ఏ విధమైతారే ఒరి భూమి భూతారే భయపడవట్టిగా ఒరి బలబల విధారా పోతానిండారే ఎవరికి కాలే ఏకలవెట్టంగా ఒరి శివసత్తిగా నాదు శివసత్తిగా నాదు ఒరి సిక్కులు విడితీరా సిగాముఖంగా ఒరి తల్లి లేవంగో వేరడి చెట్లని ఒరి పూతలు పట్టేనా కాతలు పట్టేనా ఒరి నీళ్ళ పుట్టాలే ఎక్కుకు చేరాలే ఒరి చేలే పట్టంగో పుట్టలాగన్నా నాయనో సంగమయ్యో. నాయన శంకర పరమేశ్వర అమ్మవారు ప్రియకరమైన రూపంతో వచ్చినప్పుడు శంకరుడి కడకడకడ పడుకుతున్నాడమ్మా. నాయనో సంగమయ్య పాలువాడు నిన్ను వచ్చిన దేవరంగమయ్యా. ఆపదే నిన్నడిచింది దేవరంగమయ్యా. సంపదేవి కలిగింది నాయనాల సంగమా. ఎదురెన్నో వట్టిరి నాయన రంగమా. బిడ్డ సౌడల 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 శాంతము శాంతమని వేడుకున్నాడు. పిల్లగాడి కనుక నీ వ్యాపద వచ్చిన బిడ్డ కడ తెరపడి బిడ్డ ఉండి ఎందుకు లేక ఎందుకు బిడ్డ నాకు వచ్చిన ఆపది కడ తీర్థనని చెప్పి అవేమి అన్నప్పుడే ఎదుక ముందు చూడలేక చేతి లోపల చేసిన సౌడలమ్మ. ఓ బిడ్డ సౌడలమ్మ అమ్మా. నువ్వు మరో జన్మ ఎత్తాలనే బిడ్డ. నీ తల్లి గర్భాన మారు జన్మ ఎత్తాలే బిడ్డ. నాయనా నా తల్లి గర్భాన నేను పుట్టాలనా. ఇవాళ నా తల్లి గర్భాన పుట్టాలంటే సౌడలమ్మ ఏమి కోరుకుంటారో. అయినో శంకర నీకు ఉండేది ఎటువంటి ఎత్తు మోత గంట దండ వెనక కావుల గంటల గుంపులో శంకులు ఉన్నాయి. అటువంటి నష్టం ఉన్న ఛత్రకండ కాడికేళి నీకున్న అటువంటి త్రిశూలం కాడికెళ్ళి నాకు అర్ధ భాగం ఇయ్యావు దేవదండమయ్యా. అర్ధ భాగం ఇయ్యావు దేవదండమయ్యా. అర్ధ భాగం ఇతరయ్యో. అతను ఆడిదానివి నీకు అర్ధ భాగం కావాలన్నా. అట్లయితేనే ఉడతా లేకపోతే ఉట్టనట్టుంది. ఈ ఆపడరా ఈ బుడ్డోడు అసలే ఆపడు. అయ్యయ్యో పార్వతమ్మ గర్భాన నేను ఉంటానంటే నాయన శంకర. నష్టం ఉన్న శత్రు కాంచెలు అగ్ని కాండి కాంచెలు అర్ధ భాగం ఇస్తే ఉట్టలేకపోతే ఉంటానంటుంది. ఇస్తేనేమో ఒక బాధ ఉంది, ఇవ్వకుంటే ఒక బాధ ఉన్నది. శంకరుడు ఆలోచన చేసినాడు. అటువంటి సౌడలమ్మకు అర్ధ భాగం ఇచ్చినాడు. ఏనుగంత మనుషులు ఎర్ర ఇమలెక్క వేసుకొని సౌడలమ్మను మాయ రూపము వేసిండు. పార్వతమ్మ కనుక నేను కొబ్బరికాయ తీసుకొని శంకరుని ప్రాణాలు కడ కొట్టిరాలి. పార్వతమ్మ గర్భాన ఎవరి
అటువంటి మాయా కొలగిరి గట్ల కాడ ఇరుకు రాళ్ళ గండి కాడ అటువంటి బెత్తర నాలుక బయట తీసి చంగమయ్యో ఆ క్యారముళ్ళు తీసుకొని తీయలేనని చెప్పి అటువంటి క్యారముళ్ళు తీసుకొని రాసుకున్నాడట. బిడ్డ సవరలమ్మను అటువంటి తల్లి గర్భాన ఉంటబోతు మధ్యలో ఉండాలి అఖండ శక్తివమ్మ. నాటి లోపల ఉంటున్నాము నల్ల ఓసమ్మ ఉన్నాము దేవి సౌడమ్మ. బిడ్డానికి పుట్టకుడు పేరు పెట్టే బిడ్డు. ఇక్కడ పార్వతి గర్భాన సంతానం ఇచ్చుడు బామా పార్వతీదేవి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు పాయకాడి దంగమయ్య గుడ్డి శివరాత్రి ఆది అయి ఉన్నాడు. ఇక్కడ మాయ సంఘం అది ఏషం కట్టుకొని పార్వతికి ఒక సంతానం ఇచ్చిండు. ఎప్పటిలకి వెళ్ళిపోయి కైలాసంలో కూర్చున్నాడు. పార్వతమ్మ కొబ్బరికాయ తీసుకొని ఒడి లోపల పెట్టుకొని కైలాసం వచ్చినప్పుడు పాపం ఉన్నదాగది ఫలం ఉన్నదాగది. పార్వతి గర్భాన పిండమేత ఉన్నది అమ్మా. ఆ తల్లి గర్భాన పిండమేత ఉన్నదే అమ్మో. 3 గడియల మురికి పిండం అంటారే అమ్మా. 4 గడియల నవసంతులు వయ్యవచ్చరా అయ్యా. 5 గడియల నాడు ఆవుసుళ్ళు పోస్తా ఉంటారు అమ్మా. 7 గడియల ఎగిసాడుతున్నది పిండము. 9 మాసాలు గడుస్తా ఉన్నాయే అమ్మో. 9 గడిస్తా ఉన్నాయి బిడ్డ. పార్వతమ్మయ్యారు వచ్చినాడు శంకరుడి పూజ కట్టబోతుంటే కాలుగోరు కాంచేలి కంటి రెప్పలక కళ్ళ చూసిండు. బాబా పార్వతీదేవి నువ్వు నీలకంఠమైన ఆడిదానివి. అనే కొంగు సాటున నీకు కొండకాయంతా పొట్ట కూడా పోయింది పార్వతీదేవి. అది ఎక్కడున్నది పార్వతీదేవి. పాలవాళ్ళముడి ప్రాతికి నిలబెట్టవమ్ము. నిలగుడా దక్కినము పార్వతీదేవి. అడవిలో నీలకంఠమైన ఆడిదానివి. పాలవాళ్ళముడి ప్రాతికి నిలబెట్టి నువ్వు కర్మము తెచ్చుకుంటావమ్మో. అమ్మవారు పార్వతమ్మరాయ్యా. ఇది ఏమి చెప్పుదంటది అమ్మా. అటువంటి కనుక నీవి పార్వతమ్మ చెప్పలేక కైలాసం లోపల చిన్నవై కూర్చున్నది. వచ్చే బాబా పార్వతమ్మ నువ్వు తప్పు చేశాడు దానివైతేనేమో తల మలుచుకొని కలిగేడులోకి ఉండు. తప్పు చేయని ఆడిదానివైతే అటువంటి అగ్నిగుండం కాల్చుతున్నా. గుండము పేరు మీద కూర్చోబడిన దొడగాలి. అగ్నిగుండం పేరు మీద ఆకుపచ్చ చీర కట్టాలి. ఒడి గంగబడి వాళ్ళు మోసుకొని అటువంటి చిల్లరి గట్టతోటి చిక్కడి కట్టుకొని కోట్లాది ప్రజలు కొమ్మలెక్కి చూడాలి. అష్టాది ప్రజలు అడ్డగోడలెక్కి చూస్తుంటే ఇంకా చుట్టుముట్టు అటువంటి చుట్టుముట్టు గుండము కాలుతుండగా మనున్నాడు దాని వచ్చిన గుండ మూల పడాలి పార్వతీదేవి. గుండ మూల పడాలి పార్వతీదేవి. ఇక్కడ మాయవాదులు చెప్పింది దంగమయ్య. ఆడికెళ్ళి కనుకనేమో నిజమో కాదని తెలుసుకుంటున్న శంకరుడు దంగమయ్య. విష్ణుదేవుడి దగ్గరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చిండు. తమ్ముడా విష్ణుదేవ తమ్ముడా బ్రహ్మదేవ వచ్చేది దవలో మార్గమధ్యముడా. కులాల ఎరుకుల వాళ్ళు చిన్నవాడి భార్య తప్పు ఇయ్యలేదు, పెద్దవాడి భార్య తప్పు ఇయ్యలేదు. పెద్దవాడి భార్య అటువంటి పాలివాడి ప్రాతికి నిలబెట్టింది. పరమేశ్వర ఇటువంటి ఆడిదాన్ని ఏమి చేయాలని చెప్పి నన్ను అడ్డగించుకుంటే నాకంటే నా తోడ ఉన్న తమ్ముడు వాళ్ళని కూడా తెలుసుకుంటాను మీ దగ్గరికి వచ్చిన. అటువంటి ఆడిదాన్ని ఏమి చేయాలి
పేరు ఆకపచ్చ చీరగట్టి గుండె పేరు మీద గుంజముల రైక దొడిగించి ఒడికంగడు వాళ్ళు వచ్చి అట్టి గుండె వేయాలి. ఇదే మాట కాయమని చెప్పి ఆ తెల్లటి కాయల మీద నల్లటి గీత రాసుకోని తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవ చిన్న వాళ్ళు ఎవరో కాదు నడిపి వాళ్ళు ఎవరో కాదు నీ వదిన పార్వతమ్మ పాలి వాళ్ళు కూడా ప్రాంతికి నిలబె కొడుకో. పార్వతమ్మ తప్పు చేసిందంటే కలియుగం ఉండబోదు అటువంటి పుట్టబోదు పెరగబోదయ్యా అన్నాడు. మాయల కోరి వాడు బ్రహ్మదేవుడు నమ్మలేడు. ఆడికెళ్ళి దక్షవేగ పట్టణంలోకి వచ్చిన మహాదక్షకుడు నాకంటే ముందుగా 1,80,000 ఏళ్ళ అటువంటి రాజా పరిపాలన చేసినవు. కులాల ఎరకల వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు చిన్నవాడి భార్య తప్పయ్యలే నడిపివాడి భార్య తప్పయ్యలే పెద్దవాడి భార్య పాటివాడి కూడా ప్రాంతిక నెల తప్పింది. అటువంటి వాడి దాన్ని ఏమి అన్నటువంటి కనుకనేమి అడ్డుకుండలు వేయాలన్నాడు. మహాదక్షకుడు ఎవరు కాదు నీ బిడ్డ పార్వతమ్మ తప్పు చేసిందన్నప్పుడే నా బిడ్డ తప్పు ఏది తప్పు అని చెప్పి దక్షకుడు అన్నప్పుడే శంకరాయ నా బిడ్డ తప్పు చేసి అగ్నిగుండం అగ్గి ఎట్లా దొరుకుతుందో ఆ దక్షకుడు కనుక నీవు అగ్నిదేవుని బంధించినట. ప్రాచోది నగరం పాతాళ గంగ లోపలటువంటి ప్రాచోది నగరం ఉక్కుకుంటూ చూసినాడు. ఉక్కుకుంటూ దుగుడు కొట్టి దుగుడు అగ్నిదేవుని బంధించి కనుక లవలోకులని రాక్షసుని కావడబెట్టినాడు. అక్కడ శంకరుడు వచ్చి పార్వతమ్మ చెప్పినప్పుడు ఆ దేవతలు అటువంటి కనుకనేమి విష్ణు భార్య లక్ష్మి బ్రహ్మ భార్య శారదమ్మ అటువంటి ముత్తైదులు ఎరవచ్చి పార్వతమ్మ కోరికంగబడి వాళ్ళు వచ్చినప్పుడు వచ్చిన ప్రజలంతా అమ్మవారి అటువంటి వడికంగబడి వాళ్ళు పోసుకున్న పార్వతమ్మ పోతుండగా తల్లి గుప్పడగుండ వలిగినది పర్వతో గుప్పడగుండ వలిగినది పర్వతమ్మ మా సంత మీద వన్నవయ్యా ఓ దేవుడు ఏమి చేతులంటారమ్మా రామ రామ ఒరి బాయిగాడు రంగవయ్యా రంగవయ్యో ఎంత బాగా చేసినవరా రంగవయ్యా సంతలోన సంత ఉక్కగలుతుందంటివో ఎంత బాగా చేసినావు రంగవయ్యా ధన మీద పడ్డదమ్మా పర్వతో రామందు జన్మలోనా జన్మలోనా నేను ఏమి పాపం చేసుకుంటే అమ్మారు పుట్టరాదు పుట్టరాదు మాట కొడుగా నాయనాల దశ కూడా ఏ పూజ దేశ కన్ను మా నాయన చూడొచ్చిన తల్లులారా తల్లులారా తప్పులేదు దేవుడు మా రాత వీరులున్నవయ్యా ఆ రాజరాజ బ్రహ్మదేవా ఏది రాత రాత్రి ఓ దేవుడా మా ఓడ 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 పర్వతము యా ఓడవయ్య వచ్చన మారిల్లా రాత వీరులున్నవయ్యా ఓ దేవుడు ఏకంటే సగం అమ్మవారి
అడ్డుకున్న కలియమాత ఏమంటారమ్మా సంటి పిల్లలు వేసుకున్నారు ఎటువంటి లోపల వేసుకొని సంతోషపడ్డారమ్మా కడిగి గాలించి పార్వతమ్మ ముక్షాల పడి దొంగలేసింది అగ్ని గుండం లోపల అటువంటి మురికి తుమ్మ చెట్టు పుట్టబట్టి అక్కడ ఒక గజనమ్మ వృక్షం పుట్టింది పార్వతమ్మ కనుకనేవి కడిగి గాలించి అడవులు తీసుకొని వడిలో వేసుకొని అగ్నిగుండం లోపల ఏమి పేరు పెట్టబట్టి అల్లదేవుడు పంట సాయ ఉన్నది అటువంటి కనకదేవి అగ్నిగుండంలో పుట్టింది వెండి కనుక సంద్రమై వల్ల మాత బాబల సంద్ర 10 గంటల మాత్రం అగ్ని లోపల పుట్టింది అఖండ శక్తి ఒకసారి అటువంటి వల్ల అమ్మవారి కోసం గడగడవనికి నాడు విష్ణుదేవుడు
సంగమయ్యా మన వదిన మరణంగా లేదు తల్లి గర్భాన అడవిలో పుట్టినట్టున్నది తల్లి బిడ్డ క్షేమం ఉంటే చేపడుతున్న 10,000 బాబులు పట్టమయ్యా శంకరుడు అట్లా మొక్కినందుకు అటువంటి కండు బాగా వేసింది అటువంటి కోత పోసింది ఆ ప్రకారంగా కనుక తల్లి బిడ్డలు తీసుకుంటూ సంగమయ్యా ఎర్రవోసమ్మడు పుట్టించుంటూ ఎర్రవోసమ్మ పెళ్లి అయితే నాకు లేని పెళ్లి నా చెల్లెకి కదా నల్ల ఓసమ్మ పెళ్లి కాకుండా ఓసమ్మ పేరు మీద పరిగెత్తి ఏపించి ముట్టలేని అరమతోటి పాప ముట్టం లేని ప్రతిపదరాలు ఊళ్ళేనేమో ఎర్ర ఓసమ్మ గుళ్ళు ఊరవుతున్న నల్ల ఓసమ్మ గుళ్ళు ఓసమ్మ పేరు మీద వేయబట్టిగా ఆ ప్రకారంగా కనుకనేవి ఎల్లమ్మ చమదగ్ని అటువంటి అమ్మవారి పోసమ్మ పేరు మీద తీరము